మనకి కాలాలు, ఋతువులు ఇవన్నీ ఒక లెసన్ ఉంది సార్ మనకి. సీజన్స్, ఎర్త్ మూమెంట్స్ అండ్ సీజన్స్. మన భారతదేశంలో మన పండుగలు కూడా మన ఋతువులను బట్టి మనం పండుగలు చేసుకుంటూ ఉంటాం. సంక్రాంతి ఎందుకు చేసుకుంటాము, ఉగాది ఎందుకు చేసుకుంటాం, మనకందరికీ తెలుసు, పిల్లలకు కూడా తెలుసు ఏ నెలలో ఏ పండుగ వస్తుందని. మరి ఈ పండుగలు రావడానికి కాలానికి గల సంబంధం ఏంటి, కాలాలు ఎందుకు ఏర్పడుతున్నాయి, ఏ కాలంలో వచ్చే మార్పులు ఏంటి? మనకి ఫస్ట్ లెసన్లో ఫస్ట్ పేజీలోనే మనకు పిక్చర్స్ ఇచ్చారు. చెట్టు యొక్క ఆకులు ఎరుపు రంగులోకి లేదా పసుపు రంగులోకి మారడం, కొన్ని రోజుల తర్వాత ఆకులన్నీ రాలిపోవడం, మళ్ళీ కొత్త చెవులు రావడం, వీటిని మనం ఏ విధంగా ఏ పేర్లతోటి పిలుస్తున్నాము అంటే ఇది చదువుకుంటేనే టెక్స్ట్ బుక్లోనే కాదు సార్, ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మన నాన్నమ్మలు అవి కూడా వాటిని ఎక్స్పీరియన్స్ తీసుకొని దాన్ని మన టెక్స్ట్ బుక్లోకి అనుసంధానం చేసుకుంటూ నేర్చుకున్నట్లయితే, పిల్లలు దాన్ని లింకప్ చేసుకున్నట్లయితే పిల్లలకి ఆ విషయం పట్ల అవగాహన ఎక్కువగా ఉంటుంది. అది ఇంకెప్పటికీ వాళ్ళు మర్చిపోకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా పిల్లలు చదువుకునేటప్పుడు ఏదైనా చదవగానే దాన్ని మన నిజ జీవితంలో ఏ సందర్భంలో ఉంటుంది, మనకి ఇటువంటి విషయాలు మనకి ఎప్పుడైనా అనుభవంలోకి వచ్చాయా అని ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకున్నట్లయితే, ఆ ఆలోచించుకునేటట్లుగా కూడా ఉపాధ్యాయులు ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేసినట్లయితే క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ అనేది లైవ్లీగా ఉంటుంది. బోర్ లేకుండా పిల్లలు నేను చెప్తాను మా ఇంట్లో, మా ఊర్లో లేదా మా చుట్టుపక్కల మా నాన్నమ్మ ఇట్లా చెప్పింది, మేము పండుగలు ఇట్లా చేస్తాము. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఋతువులు లేదా కాలాలు ఇవన్నీ కూడా వ్యవసాయానికి సంబంధించి లింకప్ కానీ, పళ్ళకి కానీ, పండుగలకి కానీ ఇవన్నీ లింకప్ అయి ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు.